హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ క్విక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో బేబక్క ఎలిమినేషన్ తర్వాత మాట్లాడిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడదాం ఈ వీడియోలో. అండ్ ఈ వీడియోలో మనం బేబక్క ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు, రీఎంట్రీ పైన బేబక్క ఒపీనియన్ ఏంటి, అండ్ ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి ఏమనుకుంటున్నారు అన్న టాపిక్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. బేబక్క ఇప్పుడు ఎలిమినేషన్ తర్వాత ఏ కంటెస్టెంట్స్ని సపోర్ట్ చేస్తారు, ఈ అన్ని విషయాలు కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ రీఎంట్రీ పైన బేబక్క ఒపీనియన్ వచ్చేసి, బేబక్క అంటున్నారు తను రీఎంట్రీకి డిజర్వ్, అండ్ ఆ ఆప్షన్ వస్తే కనుక ఈసారి కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఆడతాను, అండ్ ఇలా సాఫ్ట్గా ఉండకుండా తనకి ఏమనిపిస్తే అది మాట్లాడతాను అని చెప్పేసి మనకు చెప్పారు. అండ్ తనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రీఎంట్రీ ఉండాలి నాకు అని చెప్పేసి. అండ్ తను వచ్చేసి తన ప్రకారం మెయిన్గా ఎలిమినేషన్ అవ్వడానికి రీజన్ ఈ కుక్కర్ పైన చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, దానివల్లే తను ఎలిమినేట్ అయ్యాను, ఆ డిస్కషన్ వల్లే తనపై బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చింది అని చెప్పేసి తను అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా నేను యాక్చువల్గా సాఫ్ట్గా ఉన్నాను, స్ట్రిక్ట్గా ఉన్నాను, మిగతా అందరూ కంటెస్టెంట్స్ కూడా ఇంట్లో చాలా నార్మల్గా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. టాప్ 5 విషయానికి వస్తే కనుక బేబక్క ప్రకారం టాప్ 5లో అండ్ ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంటారు అని అనుకుంటున్నారు, అండ్ అభయ్ అనుకుంటున్నారు, సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని బేబక్క భావిస్తున్నారు. నిఖిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అండ్ చాలా తెలివిగా ఆడుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. సోనియా కొంచెం కన్నింగ్ కంటెస్టెంట్ అని తన ప్రకారం బేబక్క అనుకుంటున్నారు, చాలా కన్నింగ్గా ఆడుతున్నారు అని అంటున్నారు. అంతేకాకుండా మణికంఠ వచ్చేసి సింపతి గేమ్ ఆడుతున్నాడు, తను 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉండడం, ఈ సింపతితో ఒక 2 వీక్స్ కన్నా ఎక్కువ మేనేజ్ చేయలేడు అని అంటున్నారు. నబీన్ చాలా రియల్గా ఉన్నాడు, సో ఇంత రియల్గా ఉంటే టాప్ 5లోకి రావడం చాలా కష్టం అని అంటున్నారు. యష్మికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అని యష్మి పైన చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు బేబక్క ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు తను మేజర్గా విష్ణుప్రియని, సీతక్కని, నైనికని అండ్ నబీల్ని వీళ్ళని సపోర్ట్ చేస్తారంట బయట నుండి. నైనిక గురించి వచ్చేస్తే నైనిక చాలా ప్యూర్ హార్టెడ్ అని అంటున్నారు. అండ్ ఆదిత్య వచ్చేసి చాలా కామ్గా ఉంటున్నాడు, సో తను ఇన్ కేస్ ఆదిత్య కనుక ఇప్పుడు ఈ వీక్ నామినేట్ అయ్యి ఎలిమినేషన్లోకి వస్తే కనుక సెకండ్ వీక్లో ఆదిత్య ఎలిమినేట్ అవుతారు అని బేబక్క అనుకుంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు బేబక్క బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మెయిన్గా మాట్లాడిన ఇంపార్టెంట్ విషయాలు వచ్చేసి ఈ పాయింట్స్. తనైతే ఈసారి రీఎంట్రీ ఉంటే గనక నేను చాలా నీట్గా ఆడతాను, నాకు ఇప్పుడిప్పుడే గేమ్ అర్థమైంది కాబట్టి చాలా క్లియర్గా ఆడతాను అని చెప్తున్నారు. అండ్ తను వచ్చేసి నైనిక చాలా ప్యూర్ హార్టెడ్గా ఉంది నైనికని, అండ్ విష్ణుప్రియ కూడా తనకి ఏమనిపిస్తే అది మనసులో ఒకటి బయటకు ఒకటి కాకుండా క్లియర్గా మాట్లాడుతుంది అని చెప్పేసి విష్ణుప్రియని ఎక్కువగా సపోర్ట్ చేసేటట్టే ఉన్నారు. విష్ణుప్రియని, సీతక్కని అండ్ నబీల్ వచ్చేసి చాలా రియల్గా ఉంటున్నాడు, సో ఇంత రియల్గా ఉంటే మేబీ షోలో వర్కౌట్ అవ్వదేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. సెకండ్ వీక్లో కనుక ఆదిత్య నామినేషన్లోకి వస్తే ఆదిత్య మేబీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి భావిస్తున్నారు. లవ్ ట్రాక్ గురించి డిస్కషన్ వచ్చింది, సో బేబక్క అన్నారు ఇప్పటికీ అయితే లవ్ ట్రాక్స్ లాంటివి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, బట్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది.
అంతేకాకుండా తను ఇప్పుడు ఇక్కడే ఉండి మూవీస్‌లో ఆపర్చునిటీస్ కోసం చూస్తాను, మూవీస్ చేయాలి, ఆడియన్స్‌కి ఇంకా చాలా దగ్గరవ్వాలి అని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇదండి బేబక్క ఎలిమినేషన్ తర్వాత మాట్లాడిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.